బాగుందమ్మా ఉచిత బస్సు చేసిండు బాగా ఆయన పేరు రెడ్డి డిఎం రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిండమ్మా బాగున్నది బస్సు ఫ్రీ మాకు పెట్టింది అంత బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టింది కదా రేవంత్ రెడ్డి, ఆ మహిళలు ఉన్నదానికి పొన్నదానికి ఊకునే ఊర్లోకి పోతురు అనవసరంగా అంటారు, మరి నిజమే అనుకోవచ్చు? లేదు పోతే ఉంటారు, పని ఉంటేనే పోతాం, లేకుంటే ఎక్కడ పోతాం? ఉచిత లేకుంటే పోతాం కదా, ఈ పని ఉన్నాం పోతాం, లేకుంటే ఇంట్లోనే ఉంటాం. అంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆడవాళ్ళు ఇంట్లో ఉండకుండా ఊర్లో తిరుగుతారు అంటారు. ఏం చూస్తాం, స్కూల్ లేవు, పిల్లలు ఏం లేవు తిరుగునేకి, ఏమన్నా చుట్టాలు ఏమన్నా దాచి పిలిస్తేనే పోతాం, లేకుంటే లేదు. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా? మరి ఉపయోగం ఉన్నది, ఎక్కడన్నా మంచిగా ఉన్నది ఉపయోగం, లేకుంటే లేదు. పని ఉంటేనే పోతాం, లేకుంటే లేదు. మేము అంటే మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్సు పెట్టుంటే పెట్టాలంట, మగవాళ్ళు కూడా ఫ్రీ పెట్టాలి, ఆడోళ్ళకి ఎనికి పెట్టారు అంటారు వాళ్ళు. అప్పుడు ప్రభుత్వం మొత్తం లాస్ అవుతుంది. లాస్ అంటే ఎట్లా మరి? ఆడోళ్ళకి పెట్టారు, మాకు కూడా పెడితే ఏమవుతుంది అంటారు వాళ్ళు. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఫ్రీ బస్సు తీసేస్తే పరిస్థితి ఎట్లుంటది? తీసేది మరి ఏం వాళ్ళ ఇష్టం, మరి పెడితే పెట్టింది, లేకుంటే లేదు. గెలిస్తే పెడతారని చెప్పిర్రు, మరి గెలిచిండు పెట్టిండు అంతే. పోయిన ప్రభుత్వంలో ఇట్లాంటివి లేవుగా ఉచిత పథకాలు అనేవి, మరి ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి కర్ణాటక మైసూర్ తన ఉన్నది, ఇక్కడ లేదు. మైసూర్ తన ఉన్నది కర్ణాటకలో బస్సు.